మాసం 4వ ఆదివారం. ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. 52 వారములు తన పాపలే కాపాడు. మాలో ఏ యోగ్యత, ఏ మంచితనం లేదు. వాక్యంలో పౌలైతే పెద్ద కేక పెడుతున్నాడు. ఓ నో గుడ్ థింగ్ dwells in my body. నా యందు మంచిది ఏదియో నివసించుటలేదు అని రోమన్స్ 7:18 అంటున్నాడు. వారికి వందనాలు. మాలో ఎలాంటి వ్యతిక్రియ లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా పట్ల దయ చూపించి సజీవులుగా ఉంచిన జీవరాశుల ప్రాణములు సర్వ శరీరుల ఆత్మలు ఆయన వశంలో ఉన్నవి కదా అని యోగు 12:10 అంటున్నాడు. యోగు 34 అంటున్నాడు భక్తుడు. ఒకవేళ ఆయన కలగజేసినటువంటి ఊపిరి ఆయన తిరిగి తీసుకునే నరులందరూ ధూళి అయిపోతారు, మట్టి అయిపోతారు. అవునా? ఈ దిన 103వ కీర్తన 14వ వచనం తెలియజేస్తున్నాడు. యు రిమెంబర్ us as we are dust. మేము మట్టి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారికి వందనాలు. మట్టిలో నుండి మాకు మహిమనిస్తున్నాడు. వారికి వందనాలు. ఈ దినం, ఈ చివరి ఆదివారము ఈ సంవత్సరానికి మమ్మల్ని సజీవులుగా మందిరంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో మీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. You are welcome to this Lone Star Telugu Baptist Church service. ఈ Lone Star Telugu Baptist Church 3వ సర్వీస్ సంఘమునకు మీ బ్రదర్ని ప్రేమలోకి ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తి గల నామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు మనందరినీ ఒకవేళ నాకైతే తెలియదు, పాస్టర్ గారికి అయితే తప్పదు కాబట్టి ఖచ్చితంగా వాక్యం బోధించాలి కాబట్టి 52 వారాలు వస్తాడు. మరి అనేక మంది చిన్న వాటికి కూడా ఆరాధనను స్కిప్ చేసేవారు ఉంటారు. మరి ఎంతమంది 52 వారాలు హాజరయ్యారో నాకైతే తెలియదు. కానీ దేవుడు నీవు హాజరు కాకపోయినప్పటికీ కృప చూపించి 52వ వారంలో దేవుడు మనం ప్రవేశపెట్టి నూతన సంవత్సరానికి కేవలం 3 దినాలు మాత్రం దూరంగా వచ్చాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం ప్రభునందు మిక్కిలి ప్రియులారా, క్రిస్మస్ అయిపోయింది. ఆ ఉత్సాహము, ఆ వైపు, ఆ జోష్ అంతా కూడా పోయి, ఆ పాటలు పాడేదంతా పోయి, ఆ క్యారల్ సింగింగ్ అంతా పోయి, ఆ డ్రామాస్ అన్నీ కూడా పోయి నెమ్మదిగా క్రిస్మస్ ట్రీ మడిచి లోపల పెట్టుకునే సమయం ఆసన్నమైంది. అనేక మంది అనుకుంటున్నారు క్రిస్మస్ అయిపోయింది అని అనుకుంటున్నారు. బట్ క్రిస్మస్ ఈజ్ నాట్ ఎండింగ్, బట్ ఇట్స్ ఎ బిగినింగ్. బిగ్గరగా చెప్పండి ప్రభుత్వం అయిపోయింది. ఈ దినము ఈ చాలా మంది ఆలస్యంగా వచ్చారు. వాక్య భాగం చెప్తాను. We have read the Gospel according to Saint Matthew chapter 2 verses 1 to 12. మత్తయి సువార్త 2:1-12 వచనాలు చదివాము. దానికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, ఏంటంటే ఆఫ్టర్ క్రిస్మస్ వాట్ విల్ వి డూ విత్ జీసస్. ఈ యేసుక్రీస్తును ఏం చేయాలి క్రిస్మస్ తర్వాత? డెకరేషన్ చేసినటువంటి లైట్స్ అన్ని కూడా నెమ్మదిగా పైన ఉన్నటువంటివి తీసి లోపల పెట్టే సమయము. ఆ క్రిస్మస్కు వేసుకున్నటువంటి బట్టలు మళ్ళీ క్రిస్మస్ వస్తే కానీ మళ్ళీ బయటికి దేవుడు లోపల ఒక్కొక్క సంవత్సరానికి వేసుకున్న బట్టలు అంతా కూడా హైట్ అయిపోతుంటాయి అల్మారాలు. సో మనం చాలా మంది అలా అనుకుంటాము. కానీ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక 4 అంశములను మనము తీసుకోవచ్చు. మొట్టమొదటి ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సమ్ ఆర్ ట్రబుల్డ్ బై జీసస్. కొంతమంది కలవరపడ్డారు, భయపడ్డారు, బాధపడ్డారు, దుఃఖపడ్డారు. వారిలో ముఖ్యంగా హీరోలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసు పేరు ఎత్తితే క్రిస్మస్ రోజు కూడా క్రిస్మస్కు వెళ్ళే వారిని ఆటంకపరిచారు. ఈ యేసులో ఉన్న శక్తి, యేసు పేరు వినగానే దయ్యములు కూడా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్మను బాధ పెట్టకుమని దేవుని పేరట
ఆనతి పెడుతున్నారని అపవాది కూడా. యేసు ప్రభువారు అన్నారు పేతురుతో, పేతురు అంటే పెట్రోస్ అంటే ఒక చిన్న రాయి. యేసు ప్రభువారు పెట్రా, గ్రీకులో పెద్ద రాయి. యు ఆర్ ద పీటర్ అన్నాడు, అంటే నీ ఒక చిన్న రాయి, నీ రాతి మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. మత్తయి వార్త 16:18. ఈ లోకంలో యేసు ప్రభువారి పేరు చెప్పగానే వద్దయా ఆ పేరు మాకొద్దు, ఎందుకంటే ఆ పేరు ఉచ్చరిస్తే అది నెమ్మదిగా ఆ లోపలికి వెళ్ళి హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం ఎముకలను, కీళ్లను, శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా మూలుగను, శక్తిగల ఖడ్గం లాంటిది కాబట్టి మొత్తం పోషిస్తుందని చెప్పి ఆ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతూ ఉంటారు, ఆ పేరు వినడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఆ యేసు వద్దు, ఆ స్వీట్ వర్డ్స్ మాకు వద్దు. రెండవదిగా చూస్తే సమ్ ఆర్ ఇండిఫరెంట్ టు జీసస్. కొంతమందికి యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడో తెలుసు, లేఖనాల ద్వారా లేఖనాలు తీసి చూశారు, కానీ ఆయనను ఆరాధించడానికి వెళ్ళలేదు. కొంతమందికి వాక్యం తెలుసు, దే ఆర్ వెల్ versed with the Bible verses but they don't obey. మూడవదిగా చూస్తే సమ్ వర్షిప్ జీసస్. వారిలో జ్ఞానులు, గొల్లలు మనం చూస్తూ ఉన్నాము. వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోళమును వెంటనే as soon as they heard the gospel that they worshiped Jesus. కానీ ఈ ఇండిఫరెంట్ టు జీసస్ అనే వారు మాత్రము వారు ప్రభువును చూడడానికి వెళ్ళలేదు, ప్రభువును ఆరాధించడానికి వెళ్ళలేదు. సరికదా, ఎక్కడ మా పదవికి, మా ఉనికికి ప్రమాదం సంభవిస్తుందని చెప్పి వారు భయపడ్డారు. బట్ దిస్ క్రిస్మస్ మస్ట్ చేంజ్ అవర్ డైరెక్షన్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఈ క్రిస్మస్ మన జీవితాన్ని, మన డైరెక్షన్ కూడా పూర్తిగా మార్చివేయాలి. ఎందుకంటే అది మత్తయి సువార్త 2:12 మనం చదువుకున్నాం. ఆ వాక్య భాగం మనం చూసాం. మత్తయి సువార్త 2:12. తర్వాత ఏం జరిగింది అక్కడ? హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడ్డ వారై వారు మరి ఒక మార్గమున తమ దేశములకు. We must change our direction. We must change our priority. We must change our Bible reading pattern. Because Paul says, do not lag in zeal, be ardent in spirit. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవాని ప్రభువును సమయం వృధా చేయడం మానివేసి మన డైరెక్షన్ అంతా కూడా మార్చుకోవాలి. చాలా మంది సెల్ ఫోన్ లో నిమగ్నమై ఉంటారు. ఉదయం లేవగానే ప్రైమ్ మినిస్టర్ కూడా సెల్ ఫోన్ పక్కకు పెట్టేశాడు, కానీ సామాన్య ప్రజలైతే ఇంకా ఏం లేదు. ఈ సమయం వద్ద నేను ఒక చిన్న పల్లవి, ఒక లేక 2 చరణాలు నేను పాట పాడి మీకు వినిపిస్తాను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నీకు నిరతము నేను నిన్ను చూడ. మన డైరెక్షన్ ఈ సంవత్సరం, ఈ క్రిస్మస్ మార్చి వేసుకోవాలి. ఈ మధ్యలో నేను చాలా మందిని చిన్న ప్రశ్నలు వేస్తే కూడా చెప్పలేకపోతున్నారు. నేను ప్రశ్నిస్తున్నాను, మీరు మత్తయి సువార్త 13 ఎన్నడూ చదవలేదా? మార్కు సువార్త 6వ అధ్యాయం ఎన్నడూ చదవలేదా? యేసుక్రీస్తు సహోదరులు ఎంతమంది అంటే చాలా మంది ఉంటారు సార్, వారితో మనకేం పని? నెవర్ ఎవర్ రెడ్ ద గాస్పెల్స్. మొత్తం టోటల్ గా మత్తయి సువార్తలో 28, మార్కు సువార్తలో 16, లూకాలో 24, యోహానులో 21. ఈ 4 కలిపితే ఎన్ని అవుతాయి? కనీసం వాటిని కూడా మనం చదవలేనటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికంగా ఎంత పోరుంటున్నామో ప్రభు అంటున్నాడు పేతురు ద్వారా. పేతురు రాసిన 2వ పత్రిక 3:18లో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో, జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందుచూ ఉండండి. యోహాను 3:2 తెలియజేస్తున్నది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నారు. కొంతమందికి ప్రార్థన అంటే భయం, కొంతమందికి బైబిల్ రీడింగ్ అంటే భయం, ముందుకు పిలుస్తాడేమో అని. ప్రభు యేసు నా రక్షక,
నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ. క్రిస్మస్ ఈస్ నాట్ ఎండింగ్, బట్ ఇట్స్ అ బిగినింగ్. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డైరెక్షన్. ఇంత మునుపు ఫోన్లో ఎక్కువగా ఉండేవారం అయితే దాన్ని నెమ్మదిగా వదులుకోవాలి. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ చదవకుండా ఆటంకంగా ఏదైనా పుస్తకం ఉన్నదంటే దాన్ని నేను కాల్చి వేస్తానన్నాడు. బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభువు భయపడుతుంది. జార్జ్ ముల్లర్ గారు 250 సార్లు బైబిల్ పూర్తి చేసి ఆయన అన్నాడట, ఐఎమ్ ఏ ఎల్కేజీ స్టూడెంట్ అని చెప్పాడట. నిన్నటి దినంలో ఒక సంఘటన జరిగింది, చెప్తే మీరు షాక్ అవుతారు. ఒక యవనస్తుడు యవన దశలోనే తను తాను ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఒక చోట పరిచయం చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వారికి లోబడి అక్కడ బైబిల్ పరిమితముగా చదవాలట. అంటే కొంత మాత్రమే చదవాలట. చూడండి, ఈ హేరోదు యేసుప్రభు వారు పుడితే నా పదవికి, నా పవర్కు ఎక్కడ ప్రమాదం వస్తుందో అని అనుకున్నాడు. ఆ యవనస్తుడు బైబిల్ చదివితే వారిని ప్రశ్నిస్తాడేమో అని ఆ యవనస్తుని బైబిల్ చదవనివ్వడం లేదట. అతను చెప్పాడు, రహస్యంగా వాష్రూమ్లో ఒక పుస్తకం పెట్టుకొని ఒక క్యారీ బ్యాగ్లో వేసి రహస్యంగా ఆ పుస్తకం చదువుతూ ఉన్నాడట. బైబిల్ సంబంధమైన పుస్తకం. వారు గమనిస్తున్నారట, యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ బాత్రూమ్, వై యు ఆర్ గోయింగ్ అగైన్ అండ్ అగైన్. ఆశ్చర్యంగా ప్రభు చెప్తున్నాడు, అందరూ ఎదగాలి, వాక్యం చదవాలి. కానీ ఒకరోజు బైబిల్ చదవకపోతే అపవాది అంటాడు, యు డిడ్ నాట్ రీడ్ యెస్టర్డే, వై యు వాంట్ టు రీడ్ టుడే. నిన్న నువ్వు బైబిల్ చదవలేదు, ఈరోజు ఎందుకు చదవాలనుకుంటున్నావు? ఈరోజు కూడా స్కిప్ చేసి. నిన్న ప్రార్థన చేయలేదు, ఈరోజు ఎందుకు చేస్తావు? రేపు కూడా చేసుకోవద్దు. ప్రయారిటీస్ మస్ట్ బి చేంజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. చూడండి, ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ. యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ.
తెలుసు, భారతదేశంలో యేసుక్రీస్తు పేరు ఎత్తగానే కొంతమంది అంటారు, అయ్యా ఇవి చాలా స్వీట్ వర్డ్స్, అవి లోపలికి వెళ్ళిపోయి ఎంతో శక్తివంతంగా, ఎంతో ప్రభావవంతంగా మమ్మల్ని ప్రభావితులుగా చేస్తాయి, కాబట్టి మాకు వద్దు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు అక్కడ మనం 2వ అధ్యాయం 1వ వచనంలో మనము గమనించినప్పుడు, రాజైన హేరోదు దినముల యందు ఏం జరిగింది? యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవలసిందని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఈరోజు వాస్తవంగా చెప్తున్నారు, మాకు ఈ సువార్త వద్దు. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ హేరోదు ఆయన పవర్కి ఒక థ్రెటన్, నా పవర్ ఎక్కడ పోతుందో, నా సింహాసనం ఎక్కడ కదులుతుందో, నన్ను నేను సరెండర్ చేసుకోవాలి, నేను తగ్గించుకోవాలి, ఆయన ఎంతో విశ్వాసం ఉంచాలి అని అనేక మంది ప్రభుత్వం వారికి, క్రైస్తవ మతం అనగానే ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వచ్చేది దేని వల్ల చెప్పండి? మందు. 1200 కోట్లు 1600 కోట్ల ఇన్కమ్ వస్తుంది. ఒక పండుగ వచ్చిందంటే, హైందవుల పండుగ, మన పొరుగు వారి సహోదరుల పండుగ వచ్చిందంటే కోట్ల రూపాయల మద్యము ఏర్లైపోతుంది. కూటికి గది లేకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా పండుగ వచ్చిందంటే కడుపు నిండా త్రాగాలి. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి. అందరూ చర్చికి పోతే వారి మద్యపానం ఎవరు సేవిస్తారు? అందరూ శాంతిగా జీవిస్తే పోలీస్ స్టేషన్ ఎందుకు? మన ఎదురుగానే సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉన్నది, ఎక్కడో లేదు, మన చర్చికి ఎదురుగానే ఉంటాయి. ఇటు చూస్తే ఇటు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నది, అటు చూస్తే కాంపూర్లో జైలు ఉన్నది. జైలన్నీ నిండిపోతా ఉన్నవి, పోలీస్ స్టేషన్ల కేసులు పెరిగిపోతా ఉన్నవి. అందరూ చేసుకుంటూ ఉన్న మీద వారి కేసులు ఎట్లా కదా? వారికి భయం. పోలీసు వాళ్ళకు మనీయే మనీ. మన ఇద్దరు గొడవ పడితే 3వ వారికి లాభం అన్నట్టు కేసు. కొట్టినోడు ఇవ్వాలి, కొట్టించుకున్నోడు ఇవ్వాలి, మొత్తం గుండు కొట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళ చేత పడితే మొత్తం ప్రింటేస్తారు, ఏడు కాదు బట్టలు పెడతాం కదా. ప్రభునకు మిక్కిలి ప్రియులారా, రాజ్యాలు సైతం యూరోప్ అంతా కూడా, రోమా సామ్రాజ్యం, రోమా చక్రవర్తులు, మనం అక్కడ చూస్తాం. ఫెలిక్స్ అనే వ్యక్తితో పౌలు గారు మాట్లాడినప్పుడు అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో ఆయన అన్నాడు, చాలు వద్దు, అంతకంటే ఎక్కువ చెప్పవద్దు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో ఫెలిక్స్ తో పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటలు చూడండి. అక్కడ యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 23 24వ అధ్యాయం, 24వ అధ్యాయము 24. కొన్ని దినముల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన దృశ్యులు తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసం గురించి అతను బోధింపగా వినను. అప్పుడు అతడు నీతిని గురించి, అశానిగ్రహం గురించి, రాబో విమోచన గురించి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయమైన నిన్ను పిలువనంపిద్దునని. చాలా చెప్పొద్దయా? ఈ హేరోదు విన్నాడు. ఎంత క్రూరమైనటువంటి రాజు మీరు చాలా సందర్భాలు విని ఉండవచ్చు. అప్పటికి అతను చాలా వృద్ధుడు. మన 2వ అధ్యాయంలో ఆ కింది భాగంలో చూస్తే వెంటనే వాళ్ళ కుమారుడు రాజ్యంలోకి వచ్చాడు. నేను చనిపోయినప్పుడు ఎవరైనా సంతోషిస్తారేమని ఆయన చనిపోయినప్పుడు కూడా అనేక మంది చంపించాడట. ఎందుకంటే నేను చనిపోతే సంతోషపడద్దు, దుఃఖపడాలి. అలాంటి వారు కూడా ఉంటారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా,
ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని ఈ సువార్త వింటే దేవుని వాక్యంలో రాయబడినది ఆకాశం నుండి హిమము వర్షము ఎలాగో భూమి మీదకి వచ్చి తలబడతా చేసుకుంటుందో, దేవుని వాక్యం అనగానే యేసు క్రీస్తును గురించిన మాటలుగానే ప్రపంచానికి భయం దేవుని వాక్యంలో రాయబడే స్పష్టంగా ఏమని రాయబడదంటే, అంతటా ప్రతి చోట ఈ వాక్యానికి ఆక్షేపణ కలుగుతూ ఉన్నది. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ 20వ అధ్యాయం 22వ వచనం, ఆయనను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వల్ల వినగోరుచున్నాము, ఈ మతభేదమును గురించి అంతటా ఆక్షేపణ చేయించున్నారు, ఇంత మటుకు మాకు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు అన్న క్రైస్తవ మతం అన్న కూడా దేశాలు, రాజ్యాలు, రాజులు వారు అడుగుతారు, ఇక్కడ ఏ రోజు కూడా నా సింహాసనం ఎక్కడ కదులుతుందో, నా పవర్ ఎక్కడ తగ్గుతుందో. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూసాము, యెషయా గ్రంథం 40లో కానీ, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 3వ అధ్యాయంలో కానీ, ఎత్తు అయినటువంటి అన్ని కూడా సమముగా కావాలి అనగా ప్రతి వ్యక్తి కూడా మారుమనస్సు పొందాలని బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధిస్తూ ఉన్నాడు. ప్రపంచానికి యేసుక్రీస్తు అంటే భయము, దేవుని వాక్యంలో రాయబడిన అపవాదికి క్రీస్తు అంటే భయం. ఎందుకంటే సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చేతిగా దొరికించును గాక. బిడ్డగా చెప్పండి కూడా ప్రభు భయపరచండి. ఒక మంచి ఆఫీసర్ వచ్చాడంటే అందరికీ భయం, ఎందుకంటే మా పప్పులు ఉడుకవు. ఏసీపీ వాళ్ళు వచ్చారంటే లంచాలు తీసుకునే వారికి భయం, ఎందుకంటే వారు వచ్చి కేసు బుక్ చేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇక్కడ యేసు ప్రభువు వారి లోకానికి ప్రతి మానవ హృదయంలో వస్తున్నాడంటే ప్రభుత్వాలు కూడా భయపడతాయి. ఎందుకంటే అందరూ క్రైస్తవులు అయిపోతే ఇక మద్యపానం ఎవరు త్రాగరు, అందరూ క్రైస్తవులు అయిపోతే ఇక చెరసాలన్నీ కూడా ఖాళీ. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నీ పాపం విడిచిపెట్టడానికి కొంతమందికి సెల్ ఫోన్ విడిచిపెట్టమంటే తల్లి తండ్రిని కొట్టి చంపేసిన వారు కూడా ఉన్నారు. చెడు మానవంటే, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ మానవంటే తల్లి తండ్రిని భార్యని కొట్టి చంపేసిన వారు ఉంటున్నారు. కొంతమందికి పాపం అంటే ఇష్టం, కొంతమంది పాపముతో నివసిస్తున్నారు, జీవిస్తున్నారు. అలాంటి వారికి ఈ క్రీస్తు అన్న ఈ వాక్యం అన్న పడదు, వారు ఆమడ దూరంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ నా జీవితం మారిపోతుందో, ఎక్కడ నేను సెల్ ఫోన్ వాడకుండా అయిపోతానేమో అనేక మంది భయపడుతూ ఉంటారు. నీ కంఫర్ట్ అంతా పోతుంది. సోమరులకు అలారం అంటే ఇష్టం ఉండదు, అలారం కొడితే నెత్తిన ఒకటి కొట్టి పడుకోబెడతారు. ఈ క్రీస్తు అంటే నువ్వు భయపడుతున్నావా, కలవరపడుతున్నావా? ఆర్ యు ఫ్రైటన్ ఆర్ ఆర్ యు కంఫర్ట్? రెండవ రకం వారిని మనం చూసాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసాం. అక్కడ some are indifferent to Jesus. కొంతమంది చూడండి అక్కడ 4వ వచనం నుండి, కాబట్టి ఎవరంటే వారు రిలీజియస్ లీడర్స్, ప్రధాన యాజకులంటే వారు, హై ప్రీస్ట్, ప్రజల్లో నుండి శాస్త్రులను, స్క్రైబ్స్ అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోని, ఏదైనా యూదయ దేశం బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానం కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడిందని అంతటా హేరోదు ఆ మాట రహస్యంగా పిలిచాడు. రిలీజియస్ లీడర్స్, వారికి తెలుసు, చదివారు ఆయన పుట్టాడని, కానీ వారు వెళ్ళారా, ఆరాధించారా, సంతోషించారా? చాలా మంది కూడా అలాగే ఈ క్రిస్మస్ వచ్చిందంటే, అబ్బాయి క్రిస్మస్ ఎందుకు వచ్చింది, ఆదివారం వచ్చిందంటే అబ్బా మళ్ళీ అప్పుడే ఆదివారం వచ్చిందా, మళ్ళీ చర్చికి వెళ్ళాలా? నో ఒబీడియన్స్ ఎట్ ఆల్. దేవుని వాక్యంలో రాయబడిన సమూయేలు మొదటి 15:22 సమూయేలు ప్రవక్త
సౌలుతో అన్నాడు, అయ్యా దేవుడు బలులు అర్పించడం అంటే మాట వినుట శ్రేష్టము, నీ బలి కాదు, నీ వాళ్ళని తిరస్కరించావు కాబట్టి అది ఎలాంటిదంటే సోదతో సమానము. అవిధేయత దేవుని వాక్యంలో రాయబడ్డది. పాపం అంటే ఏదో కాదు, మిస్సింగ్ ద మార్క్ అని ఆంగ్లంలో హమార్టియా. కూరగాయల మార్కెట్కి వెళ్ళాలని వెళ్ళావు కానీ చూస్తే కూరగాయల కొరకు తీసుకుపోయిన ఆ పైసలు బ్రాండీ షాప్కి వెళ్ళి బ్రాండీ కొని తాగి పడిపోయావు. అది పాపం అంటే. డైరెక్షన్ మార్చుకున్నావు నువ్వు, హమార్టియా, గురి తప్పిపోయావు. ఈ మత సంబంధమైనటువంటి నాయకులకు అంతా తెలుసు. చాలా మంది అనుకుంటే ఐ నో ఎవ్రీథింగ్ అంటారు, కానీ వారు ఎప్పుడు విధేయత చూపించారు. మరి వీరిలో ఎవరి వలె మనమున్నాము ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రియ సహోదరుడా, సహోదరి. వీరు మాత్రం విధేయత చూపించట్లేదు, ఆరాధించట్లేదు, నమస్కరించట్లేదు, పూజించట్లేదు, కనీసము లేఖనాల్లో వెతికారు కానీ ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. కొంతమంది కనీసం చేసి బైబిల్ కూడా తీసుకుంటా తెచ్చినా ఓపెన్ చేయడానికి కష్టం. ఎంత కష్టమైన పని కదా. నేను అనుకుంటాను మనందరినీ కూడా యేసుప్రభు వారిని ఎలా అయితే సిలువ వేశారో ఒక్కొక్కరిని ఎవరి పాపానికి వాళ్ళు సిలువ వేసి కొట్టాలి. వాక్యంలో రాయబడింది, cursed is the man who hangs on the tree. మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు దేవునికి. ఆ పాపాలన్నీ ఎవరి పాపం వాడే పోయాలి అని వాక్యం చెప్పాలి. అప్పుడు ఉండొచ్చు. కనీసం దేవుని వాక్యము 119వ కీర్తన 72వ వచనంలో రాయబడ్డది, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు ఎంతో మేలు. కనీసం మీరు కూడా ఒక మంచి జ్ఞానవంతులుగా, మీరు కూడా ఒక మంచి తెలివివంతులుగా మారాలి అని అంటే, పాస్టర్ గారి కంటే జ్ఞానం ఎక్కువగా పొందుకోవాలి అంటే, కీర్తనకాడు అంట 119వ కీర్తన 97 నుంచి 100 వచనాలు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను, కాబట్టి నా బోధకులందరికంటే వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. జ్ఞానం ఎక్కడో లేదు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనం చూస్తాం. కష్టం వచ్చినప్పుడు ఏ గొప్ప గొప్ప పండితులు కూడా ఈ మధ్యలో నేను చెప్పాను, ఒక పురోహితుడు 90 సంవత్సరాల వయసు, కిడ్నీ సంబంధమైన సమస్యలు బాధపడుతున్నాడు. 90 సంవత్సరాల వయసులో ఈ వ్యాధి నాకు నయం కావట్లేదని పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఈ జ్ఞానము అంతా కూడా బైబిల్ తెలియజేస్తున్నది. Why should not boast in his wisdom? వారు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, కానీ వారు దేవుని మాత్రం ఆరాధించట్లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, వారి జ్ఞానమును బట్టి వారు తమను తాము రక్షించుకోలేరు కాబట్టి రక్షించుట దేవుని యొక్క చిత్తమై ఉన్నదని భక్తుడు పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో జ్ఞాని ఏమయ్యను 20వ వచనం, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడట? Why should not boast in his wisdom? Mighty should not boast in his might. Wealthy should not boast in his wealth, but whoever will boast, they should boast in the Lord. And the Bible says, the book of Jeremiah chapter 9 verse 23. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంగా జరిగించువాడు నేనని తెలుసుకొని ఆనందించిన వల్ల అతిశయించాలని బైబిల్లో రాయబడింది. 9వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభునాడు, if you love me you will keep my commandment. John chapter 14 verse 23 and chapter 24. The Bible says that if we love him and we will keep his commandment. ప్రభునాడు, ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ కైకొంటారు, నన్ను ప్రేమించకపోతే నా ఆజ్ఞ. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు మాత్రము వారు విధేయత చూయించలేదు. మనం ఎలా ఉన్నామో గమనించాలి. 3వదిగా చూస్తే చూడండి,
మూడవదిగా చూస్తే 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచారు. వారు నక్షత్రమును చూసి మొట్టమొదటిగా చాలు ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ అనే మాట రాయబడింది. వారు ఎంతో జ్ఞానులు, ఆస్ట్రాలజర్స్, మాగి అని ఆంగ్లంలో రాయబడ్డారు. స్కాలర్స్, ప్రొఫెసర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి జ్ఞానులు ఒక నక్షత్రమును, ప్రత్యేకమైనటువంటి నక్షత్రమును వారు చూచి ఎంతో దూరము ప్రయాణం చేసి వారి అలసినంతా కూడా పోయింది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, ఆ శిశువును చూసినప్పుడు వారు ఏమయ్యారట? అత్యానంద భరితులై. నేను కూడా యేసుక్రీస్తు వారు నా స్వంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1:8 రాయబడ్డది. ఇట్ ఈస్ అన్ indescribable joy అనే మాట పేతురు చెప్తాడు. ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. నీకు ఎంత సంతోషం కలుగుతుందంటే నీవు దాని కొలతతో చెప్పలేవు. చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గలవారై సంతోషించున్నామని పేతురు రాసిన మొదటి పత్రిక 1:8, 9, 10 వచనాల్లో రాయబడి ఉన్నది. వారు ఆ నక్షత్రాన్ని చూశారు, ఆ శిశువును చూశారు. వారు ఏం చేశారు? అత్యానంద భరితులై. చూడండి అక్కడ ఏం చేశారంటే ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి చాలు సాగిలపడి. దేవుని వాక్యంలో భక్తులు పాట రాశారు, సాగిలపడి బ్రొక్కెదము ఆత్మతో సత్యం. మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోన్ కంటే శ్రేష్ఠుడు, సొలొమోన్ కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. వారు సాగిలపడ్డారట. They bowed down and they worshipped Jesus. They knelt. సాగిలపడి ఏం చేశారట? ఆయనను they worshipped Jesus. వారు గ్రహించారు ఈయన ఎవరో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. తమ పెట్టెను విప్పి, వారు బంగారము దేనికి అంటే రాచరికానికి సూచనగా ఉంటున్నది. ఇవి రెండు కూడా దేవత్వానికి, పునరుత్థానానికి సూచనగా, డివినిటీ సాక్రిఫైస్ సూచనగా ఉంటున్నది. దేవుని వాక్యంలో రాయబడ్డది. మలాకి గ్రంథంలో సపోజ్ మన హైయర్ అథారిటీ బర్త్డే జరుపుకుంటున్నాడు. చిన్న 50 రూపాయల వస్తువు తీసుకొని వెళ్తావా? మనందరికీ తెలుసు, ఒక మంచి బంగారు ఉంగరము, ఒక మంచి బ్రేస్లెట్, ఒక మంచి చైన్, ఇంకా ఏదైనా ఒక మంచి డైమండ్ రింగ్ తీసుకువెళ్ళి అతన్ని సంతోషపెట్టాలి. దేవుని వాక్యంలో రాయబడ్డది. వారు మాత్రము బంగారమును, సాంబ్రాన్ని, బోళమును కానుకలుగా ఆయనకు. ఈరోజు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, చర్చ్లో రెగ్యులర్గా మెంబర్షిప్ తీసుకుంటే మేము టైట్ అయ్యాల్సి వస్తుంది. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా. పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో పాస్టర్ గారికి తెలియదు, నన్ను ఏమీ అడగడు, నన్ను ఎవరు చూడట్లేదు. ప్రభునందు మీకు ఆయన ఎవరో తెలిసి కూడా ఆ ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు వారు కనీసం వెళ్ళని కూడా వెళ్ళలేదు. కానీ మీరు దూరం నుంచి వచ్చి డోంట్ వి గివ్ అవర్ టైం టు లార్డ్ జీసస్. మన సమయాన్ని, మన తరాంతులను, ఆదివారం వచ్చామంటే మళ్ళీ ఆదివారం వరకు ఐ యామ్ వెరీ మచ్ బిజీ విత్ ఆల్ మై బిజినెసెస్, ఆల్ మై వర్క్స్. నెవర్ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ midweek programs. Paul says, do not lag in zeal and be ardent in spirit and serve the Lord. వీరైతే అత్యానంద భరితులై సాగిలపడ్డారు, పూజించారు, వెలగలిగినటువంటి దే ఓపెన్ దేర్ ట్రెజర్స్. వారి పెట్టెలు విప్పారు. ఏమనుకుంటున్నాము? నాకేమవసరం? ఐ నాట్ ఎ మెంబర్. I don't give my tithe. I don't give my
టాలెంట్ టు మై లార్డ్ జీసస్. వీరు మాత్రమే కాదు, చూడండి లూకా సువార్తలు మనం చదువుకుంటాం. గాస్పెల్ అకార్డింగ్ టు St. Luke chapter 2 as we read as responsive reading, 2వ అధ్యాయము 15వ వచనము. ఆ దూతలు తమ ఎదుటి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యము ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి. ఒకరితో ఒకడు ఎలా వెళ్ళారట? చాలు వెంటనే వెళ్ళారట. వారు చూసినటువంటి వాటన్నింటినీ కూడా, కన్నవాటిని వినవాటిని, క్రిస్మస్ అంటే మనమే గుడ్డు మింగినట్టు గుడుక్కుల మింగడం కాదు. We have to share the gospel also. And they did not take Christmas along with themselves, but they have shared the gospel. వారు వెళ్ళి చూడండి 16 వచనం చూడండి అక్కడ. త్వరగా వెళ్ళి వారు ఏం చేశారట? మరియను యోసేపును తొట్టిలో పడుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు. ఒక్క సెకండ్, మన షాపింగ్కే టైం సరిపోదు. మనం ఎవరికైనా ఒక్కరికైనా ఈ సంవత్సరం సువార్త చెప్పాము. ఇది ఓన్లీ పాస్టర్ గారి డ్యూటీయేనా? ప్రపంచవ్యాప్తంగా పాస్టర్స్ లేరు, గుర్తుపెట్టుకోండి డైరీలలో. ప్రపంచవ్యాప్తంగా పాస్టర్స్ లేరు. పాస్టర్ లేని చర్చెస్ చాలా ఉన్నవి. ఒక విశ్వాసి మాత్రమే ఉద్యోగం చేస్తూ, రిక్షా దొక్కుతూ, ఆటో నడుపుతూ, లే పీపుల్, ఒక సాధారణ విశ్వాసి పనిచేసే ప్రాంతంలో ప్రభువును కూర్చి, రేపు క్రిస్మస్ అనగా ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి ఒక 10 మందికి కేకలిచ్చి, యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఈ లోకానికి ద్వేషించడానికి రాలేదు, ద్వేష ప్రపంచంలో ప్రేమను చూపడానికి వచ్చాడు, ప్రేమించమని చెప్పాడు. ఒకవేళ నేను ఇతరులను ద్వేషిస్తున్నాను అంటే నా మతం సరైనటువంటిది కాదు. ఆయన చనిపోయే సమయంలో కూడా తండ్రి మీరేమి చేయించున్నారో వీరెదగ విని క్షమించుమన్నాడు. ఆయన ప్రేమగల దేవుడు. ఈ ప్రేమగల దేవుడు మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా క్రైస్తవులు తప్పు చేస్తుంటే వారి వైపు చూడొద్దండి అని ఒక 10 మందికి చెప్పారు. మరి మీరు ఒకరికైనా చెప్పారా? చూడండి అక్కడ ఆ మాట మనం చూద్దాం. వారు చేసినటువంటి పని 15వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతిని గురించి వినవారందరూ మిక్కిలి. అయితే మరి ఆ మాటలను తన హృదయంలో తలపోసుకుంటూ మొదలు చేసు. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము వెంట వాటిని కన్నవాటన్నింటిని గురించి దేవుని మహిమపరుచు స్తోత్రం చేయించు తిరిగి జ్ఞానులు ఆరాధించారు. పాట పాడతాం కదా, జ్ఞానులు ఆరాధించారు. వారు తమ పెట్టెలు విప్పారు, వారు సంతోషంగా. మరి మనం ఏం చేస్తున్నాం? చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ క్రిస్మస్ మన జీవితాన్ని పూర్తిగా మార్చివేయాలి. ఈ క్రిస్మస్ మన జీవితాన్ని పూర్తిగా మార్చివేయాలి. మన డైరెక్షన్ అంతా కూడా మార్చుకోవాలి. ఇందాక మనం పాట పాడాము, లోక భోగాలపై నా నేత్రాలు శోకకుండునట్లు కృప చూపు. ఆ పల్లవి ఆ చరణం మాత్రం నేను పాడతాను. లోక భోగాలపై నా నేత్రాలు
2:12. తర్వాత హెరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడేవారు వారు మరి ఒక మార్గంగా తమ దేశంలో తిరిగి we have to change our direction, our path. ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నారు. ఈరోజు అనేక మంది బేసిక్స్ కూడా రావు. అంటే అన్నారు పాస్టర్ గారు అంటారు, పౌలు అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు, కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చింది. విలాపవాక్యాలంటే పాపం బైబిల్ అంతా వెతుకాలి కొంతమందికి. ఎంత విచారకరంగా కొంతమంది ఆ తొందరకు ఏంటంటే ఆ విశేషించుకొని కూడా దొరకదు ఆ తొందర. సో ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ we have to change our direction, spending more time with the Lord, reading the word of God. The Bible says their delight is in the law of the Lord, and they meditate on His law day and night. They are like trees planted by streams of water. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు అతడు లేక ఆమె నీటి కాలువల యోర నాటబడ్డది ఆకు వాడక తన కాలమందు ఫలించెనువలెను అతడు లేక ఆమె చెయ్యంతయు. Let us bow down our heads and look to the Lord in prayer. సర్వశక్తి గల దేవా, ఈ క్రిస్మస్ మూడులో మేము ఉంటున్నాము. పోస్ట్ క్రిస్మస్ మెసేజ్. ఆఫ్టర్ క్రిస్మస్ వాట్ విల్ వి డూ విత్ జీసస్? యేసుతో ఏం చేయాలి? ఆయన ఇతరులకు పరిచయం చేయాలి. మా టాలెంట్, మా ట్రెజర్స్, మా టైం అన్ని కూడా నీకు ఇవ్వాలి ప్రభా. నీకు వదలాలి. ఈ మంచి దినమును బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.